నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకి స్వాగతం. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ కీలక వ్యాఖ్యలు చేసిండు. మరి ఇన్నాళ్ళు ఎందుకైనా మౌనంగా ఉండు, మరి పార్లమెంట్ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలియదు. కానీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ నందకుమార్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతున్న రాజకీయంగా. అసలు దాన్ని నిందితున్నా లేకపోతే బాధితున్నా ప్రభుత్వం తెలుసాలంటూ ఆయన కోరాడు. తనకు కేవలం రోహిత్ రెడ్డి మాత్రమే తెలుసు, ఆయన మాత్రం పరిచయం ఉన్నాడు, మిగతా 4 ఎమ్మెల్యేలు ఎవరు తనకు తెలియదంటూ స్పష్టం చేసిన నందకుమార్ ఢిల్లీ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారా అని తను అడిగిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చేసినట్టు ఆయన చెప్పాడు. అయితే రోహిత్ రెడ్డిని విచారిస్తే అసలు విషయం బయటకు వస్తున్నట్టు వ్యాఖ్యానించిన నందకుమార్ అసలు రామచంద్ర భారతిని తనకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ అంటూ ఆయన ఆరోపించాడు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిపితే అసలు నిజాలు బయటికి వస్తాయన్నారు. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇప్పుడు బీజేపీ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి సిబిఐ చేస్తే దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు వస్తాయంటున్నారు, లేకపోతే వాస్తవాలు రావనా? అంటే మిగతా దర్యాప్తు సంస్థల పట్ల నందకుమార్కి విశ్వాసం లేదా? మరి ఇన్ని రోజులు నందకుమార్ ఈ మాట ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు? అది కేవలం ఒక్క మీడియాకి మాత్రమే ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాలా? సో నందకుమార్ వ్యాఖ్యల వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తున్నాయి.